హాయ్ అండి. నేను ఈరోజు అందరికీ నమస్తే. అందరికీ ఈరోజు షర్ట్ కటింగ్ చేస్తుంది రాసుకొని, అంటే బాడీ లంగాకి షర్ట్ కావాలి కటింగ్. ముందుగా ఇలాగ మడతేసుకోవాలి. ఒక అంగుళన్నర మడత పెట్టుకోవాలి. ఈ అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు ఇలాగా అంగుళన్నరకి మడత పెట్టుకోవాలి. గుండీలు పట్టేది అన్నమాట. మడత పెట్టుకొని ఇలాగా పిన్నేసి పెట్టుకోవాలి. పొడవు 21 పెట్టుకోవాలి. ఫస్ట్ 21కి ఇట్లా గీసుకొని తర్వాత 3 అంగుళం పెట్టుకోవాలి. ఇంకొక పావు తక్కువ అంగుళం ఖర్చుల్లోకి గీసుకుంటుంది మడతకి ఇక్కడ పట్టి. మనం పొట్లలో పోతుంది కదా, ఈ రంగులు సరిపోయింది. తర్వాత షోలర్కి, మెడకి, కాలర్కి 2 అంగుళాలు తీసుకోవాలి. గూడు 4.5 అంగుళం చేస్తుంది. ఈ షోల్డర్ క్రాసు కొంచెం చేస్తున్నా. ఇది అంతలో ఇది 6 అంగుళం ఉంది. 6 అంగుళం క్రాస్ అన్నమాట. ఇలాగా క్రాస్ తీసుకోవాలి. అలా తర్వాత సంక 4.5 వేస్తాను. ఎందుకంటే షోలర్కి వచ్చింది కదా, 2 అంగుళాలు షోలర్కి వచ్చింది. తర్వాత రౌండ్ గీసుకోవాలి. చూసి కుట్టేటప్పుడు కొంచెమైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఆదికి ఇవ్వలేదు కదా, 5 పెట్టాను. ఆదికి ఇవ్వలేదు కదా, మనం రాసుకున్నాం అంతే. చుట్టు తిరుగుడు 12 పెట్టి అంటే 22 అంగుళాలు వస్తుంది. ఖర్చుల్లో పోతే 1 అంగుళం, 4 అంగుళాలు ఖర్చులో పోయినా 20 ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకా సమానంగా ఇలా గీసుకోవాలి.
ఇక్కడ కూడా సమానంగా తీసుకొని ఇక్కడ అంగుళం నరించుకొని కట్టేసి తర్వాత 12 అంగుళాలు ఇలా తీసుకోవాలి. కనిపిస్తుందా? నాకు చెప్తాను మేడం అండి. ఇది కాలర్ పెట్టుకునేది అనమాట. 2 అంగుళాలు వెడల్పు, పొడవు కూడా 2 అంగుళాలు. అంటే ఇందాక కొంచెం ఫోన్ పైకి పెట్టాను అనమాట, అందుకే మీకు కనిపించలేదా, మళ్ళీ చెప్తున్నా. ఇది 4.5 అంగుళం పెట్టి గూడు ఇదన్నమాట. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఈ క్రాస్ తీసేసి ఇక్కడ నుంచి 5 అంగుళాలు పెట్టా. చంక చుట్టూ తిరుగులు 12 అంగుళాలు పెట్టా. పొడవు 23 పొడవు. వాళ్ళ పొడవు 21 ఉంది. మనం ఖర్చుల్లో పెట్టుకున్నాం, పైన కింద మడతకి పెట్టుకున్నాం, కింద కట్ చేసుకోవడం. ఇక్కడ కూడా 1.5 మడతకు ఉంచుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇంకా కట్ చేసుకోండి. వెనక పార్ట్ తీసుకోవాలి అన్నమాట. వెనక పార్ట్ జాయింట్ కమిటీ వేసి పెట్టుకొని ఇది ఇలాగ పెట్టుకోవాలండి. కాలర్ 16 ఉంది, సోలర్ 24, 14 ఉంది అన్నమాట. 14 7 14 డబల్ మీద ఇది మనం పెట్టుకుంటున్నాం.
పెట్టుకున్నా 20, 14, 11 వస్తుంది. 11 వస్తే చుట్టూ తిరుగుడు 22 వస్తుంది. కొంచెం తీసేసుకుంటే సరిపోయింది. ఇంకొంచెం తీసేస్తా. నేను చుట్టూ తిరుగుడు కొలవలు అవ్వాలి, జంపగా పెడతాను అన్నమాట. షోల్డర్ అయితే కొలిచాను. షోల్డర్ 14 ఉంది. 14 తర్వాత చేతులు తీసుకో. ఇది డబల్ తీసుకున్నానండి. ఈ 2 చక్రాలకు వస్తుంది. ఈ 2 చక్రాలకు వస్తుంది. ఇది కూడా 2 చక్రాలకు వస్తుంది. ఇప్పుడు చేతులు తీసుకోవాలి. చేతులు తీసుకుంటే ఇది షోల్డర్కి, కాలర్కి ఈ క్లాత్ పనికొస్తుంది. చేతులు 7 చెయ్యి కూడా 7 పెట్టుకోవాలి. చెయ్యి కూడా 7 అంటే 8 పెట్టుకోవాలి. మడతకు కూడా ఉంచుకోవాలి కదా. మనం కరెక్ట్గా 7 పెట్టుకున్నాము. 7 కొలతలకు 7 పెట్టుకున్నాము కాబట్టి మడతకు కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా మడత పెట్టుకొని 8 పెట్టుకుంటే మడతకు కూడా వచ్చింది. ఈ మడతకు 8:30 పెడుతున్నాను. అప్పుడు మడతకి ఈ పైన ఖర్చులోకి వచ్చింది. వాళ్ళ చెయ్యి 7 ఉంది. ఇంత మనం మడతేస్తాం కదా, ఇంత అది ఇక్కడ 8:30 పెట్టాం కదా. ఇక్కడ 6 పెట్టుకుంటే సరే. 2:30 అంగుళం, 2:30 అంగుళం క్రాసులు పెట్టాను. ఇక్కడ 3 అంగుళాలండి. పావుతొక్కు 3 కరెక్ట్గా పెట్టుకోవాలి. షోల్డర్ మీదకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ముందు పక్క క్రాస్ తీస్తారు కదా, నేను క్రాస్ తీయకుండా షర్ట్లోనే క్రాస్ ఇట్లాగా కొడతా. ఇలాగా నేను కుట్టేటప్పుడు ఇలా కొడతాను అన్నమాట. ముందు వైపు ఈజీగా ఉంటుంది. మనం ముందుగానే గుంతలు కొట్టుకొని క్రాసులు తీసుకొని జాయింట్ పెడతాం. చూడక పెట్టినప్పుడు ఏమైందంటే తిరగవాలి, అయిపోవడం కొట్టుకోవడం అదంతా ఉండదు. కరెక్ట్గా పెట్టుకోవడం, మనం ముందు వైపు ఇలా క్రాస్ కుట్టుకుంటే అయిపోయింది అన్నమాట. ఇంకా ఖర్చు కూడా ఉంటుంది వాళ్ళకి ఎలా కుట్టినందుకు. ఇది అయిపోయిందండి. షర్ట్ కట్టింది కాబట్టి కొంచెం లూజ్ పెట్టాను. నేను ఇలా కుట్టేస్తాను అన్నమాట. కుట్టేస్తే అయిపోయింది. వాళ్ళకి చుట్టూ తిరిగి కొలవలేదన్నమాట. అందుకని ఇవి 2 షర్ట్లు మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ కూడా కట్ చేస్తాం. షోల్డర్ 14 ఉంది కదా, 14 వేద్దాం. వెడల్పు షోల్డర్కి 4:30 వేస్తున్నానండి. పెద్ద చొక్కా 12 ఏళ్ళు ఉంటే అమ్మాయి. షోల్డర్ 14 ఉంది.
ఇప్పుడు మెడ కట్ చేసుకుంటాం. మెడ 2 అంగుళాలు కట్ చేసుకొని షోల్డర్ కూడా 2 అంగుళాలు మెడ కట్ చేసుకోవాలి. ఇటువైపు ఇక్కడ క్రాస్ తీసుకోవాలి 1 అంగుళం. ఇది స్కూల్ యూనిఫామ్ అండి. ఇలాగ మీరు సింపుల్గా కుట్టుకోవచ్చు. యూనిఫామ్ కూడా డబ్బులు బాగానే తీసుకుంటారు. అందుకని మీరు నేర్చుకొని ఇంట్లో కుట్టుకున్నారనుకోండి 5 గంటలు డబ్బులు. షోల్డర్ ఇంకోటిగా తీసుకోవాలి. 2 షర్ట్లు కదా, అందుకని 2 తీసుకోవాలి. షోల్డర్లు జాయింట్లు పెట్టుకొని షర్ట్ కుట్టుకోవాలి. మెడ సరిపోకపోతే కొంచెం తీసుకోవచ్చు, షర్టులు తీసుకోవచ్చు. షోల్డర్లు తీయకుండా షర్ట్ కొంచెం ముందు వైపు తీసుకుంటే కొంచెం మెడ సరిపోతుంది. సాల్ లేదనుకుంటే ఇంకొంచెం కట్ చేసుకుంటే 2 షర్ట్లకి నేను తీసాను. ఈ షర్ట్ హాఫ్ లంగా, బాడీ లంగా అన్నమాట. దీని మీద కుట్టాను ఇది ఆల్రెడీ. కటింగ్ పెడదాం అనుకున్నా కుదరలేదు.